వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. మీరు మా యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఈరోజు అత్యంత చాలా చాలా ముఖ్యమైన అంశమైన శిశు వికాసము లేదా చైల్డ్ డెవలప్మెంట్ అనే అంశం గురించి తెలియజేసుకుంటామండి. శిశు వికాసము చైల్డ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుంచి ఏ డిఎస్సి మోడల్ పేపర్ చూసినా, ఏ టెట్ మోడల్ పేపర్ చూసినా తప్పకుండా 5 నుంచి 6 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ టాపిక్ను ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ముందుగా శిశు వికాసము లేదంటే చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే తల్లి గర్భంలో అండము శుక్రకణం కలిసిన నాటి నుండి తర్వాత భ్రూణము తర్వాత ఫీటస్ దశ నుంచి అదేవిధంగా శిశు జననం తర్వాత శైశవ దశ నుంచి పూర్వ బాల దశ, ఉత్తర బాల దశ, తర్వాత యవ్వనారంభ దశ వరకు అదేవిధంగా ఏ ఏ దశలో మార్పులు వస్తాయి, ఏ విధంగా వస్తాయి, అవి సాంఘికన నైతికన అనే అంశాలపైన అనేక మంది పరిశోధకులు పిల్లలపైన సవివరంగా పరిశోధన పరంగా చేసి కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలను వివరించడం జరిగింది. ఆ సిద్ధాంతాల నుంచి తప్పకుండా ప్రశ్నలు అడగడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఆ సిద్ధాంతాలను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా సవివరంగా ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడనే విధానంలో తెలుసుకుంటే మన చేతిలో 5 నుంచి 6 మార్కులు చేతిలో ఉన్నట్లే. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా శిశు వికాసంలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయంటే ప్రధానంగా 7 సిద్ధాంతాలు ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు వరుస క్రమాన చూద్దాం. వికాస దశలు వివరించిన సిద్ధాంతాల్లో ప్రధానంగా ఈ 7 సిద్ధాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటిలో మొదటిది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం లేదంటే కాగ్నిటివ్ లేదా కాగ్నిటిజం డెవలప్మెంట్ థియరీ అంటారు. దీన్ని జీన్ పియాజే వివరించడం జరిగింది. ఇతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా నైతిక వికాస సిద్ధాంతం మోరల్ డెవలప్మెంట్ థియరీని లారెన్స్ కొహెల్బర్గ్ వివరించడం జరిగింది. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ఆత్మ భావన సిద్ధాంతం లేదంటే సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ అంటారండి. ఈ సిద్ధాంతాన్ని కార్ల్ రోజెస్ వివరించడం జరిగింది. ఇతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా భాషా వికాస సిద్ధాంతము లేదంటే లాంగ్వేజ్ అక్వియేషన్ థియరీ అంటారండి. దీన్ని నోమ్ చామ్స్కీ అమెరికా దేశానికి చెందిన లింగ్విస్ట్ లేదా భాషా తత్వవేత్త అయిన నోమ్ చామ్స్కీ వివరించడం జరిగింది. అదేవిధంగా మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్, ఇతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా మనోలైంగిక వికాస సిద్ధాంతము లేదా మనోలైంగిక సిద్ధాంతము వివరించినది సిగ్మండ్ ఫ్రాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ విశ్లేషణము లేదంటే ఆత్మ సంక్షేపణం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సైకాల్లో అత్యంత ముఖ్యమైన రక్షక తంత్రాలను కూడా వివరించిన వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతడు ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. తర్వాత ఉద్వేగ వికాస సిద్ధాంతాన్ని వచ్చేసి డేనియల్ గోల్మన్ అభివృద్ధి పరిచాడని తెలియజేసుకోవాలి. ఇది ఉద్వేగ వికాసం చెందిన వ్యక్తి వివరించడం జరిగింది. ఇతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈ 7 సిద్ధాంతాలు ఒక్కసారి మనం తెలుసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్ పైన మన చేతిలో 6 నుంచి 7 మార్కులు మన చేతిలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యమైనది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి ఇప్పుడు మనం తెలియజేసుకో. మొదటగా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందామండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటారు. దీన్ని జీన్ పియాజే లేదంటే జీన్ పియాజే వివరించడం జరిగిందండి. జీన్ పియాజే ఇతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్విట్జర్లాండ్. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా జీన్ పియాజే ఏ యూనివర్సిటీలో పిల్లల మనోస్తత్వ శాస్త్ర విభాగంలో పనిచేశాడంటే జెనీవా యూనివర్సిటీ. గుర్తుపెట్టుకోవాలి, ఏ యూనివర్సిటీలో పనిచేశాడంటే జెనీవా యూనివర్సిటీలో పిల్లల మనస్తత్వ శాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా పనిచేశాడని జీన్ పియాజే గారిని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జీన్ పియాజే గారు సంజ్ఞానాత్మక వికాసం పైన పరిశోధనలు ఎవరితో కలిసి చేశాడంటే అదేవిధంగా ప్రజ్ఞామాపన శాస్త్ర పితామహుడు అయిన అదేవిధంగా ప్రజ్ఞాశాస్త్ర
మూల పురుషుడు అయిన ఆల్ఫ్రెడ్ బినే గారితో జర్మనీలో పరిశోధన జరిగింది. బినే గారు పిల్లలో ప్రజ్ఞ ఎంత ఉంది అనే విధానం పైన పరిశోధన చేస్తే మనకు పియాజే గారు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధానంలో జరుగుతుంది అనే అంశాలపై పరిశోధన చేసి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ప్రముఖంగా 25 గ్రంథాలు రచించడం జరిగింది. అందులో ప్రాముఖ్యత కలిగిన 5 గ్రంథాలు మాత్రం ఇక్కడ తెలియజేస్తున్నాను. వాటి గురించి తెలుసుకుందాం. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్, ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద 6 సైకలాజికల్ స్టడీస్ అండి. ఈ 5 గ్రంథాలు చాలా ప్రాముఖ్యత కలిగినవని గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం జరిగిన టెట్ మోడల్ పేపర్స్ లో ఈ గ్రంథాలు ఇచ్చి ఇందులో పియాజే గారి గ్రంథం కాడి ఏదని అడగడం జరిగింది కాబట్టి తప్పక 5 గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి. మరోసారి చూద్దామండి. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్, ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్, తర్వాత ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెంట్, ద 6 సైకలాజికల్ స్టడీస్ అండి. ఈ 5 గ్రంథాలు జీన్ పియాజే గారు రచించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ముఖ్య అంశాల గురించి తెలుసుకుందామండి. అవి ఏంటంటే స్కిమెటా అంటే ఏమిటి, సంజ్ఞానం అంటే ఏమిటి, అనుకూలత అంటే ఏమిటి, సాంశీకరణం అంటే ఏమిటి, స్థిరీకరణం అంటే ఏమిటి, వికాస దశలు ముఖ్య అంశాల గురించి ఇప్పుడు తెలియజేసుకుందాం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కొన్ని ప్రాథమిక భావనలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం జరిగిన సీటెట్ లో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం లేదంటే కాగ్నిటివ్ థియరీని వివరించిన వారు ఎవరైనా అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి జీన్ పిగట్. అదేవిధంగా కాగ్నిటివ్ థియరీ బేస్డ్ ఆన్ అడగడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఏ మిటిపైన అంటే స్కిమెటా పైన ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకోవాలి. స్కిమెటా అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి ప్రపంచానికి లేదా ప్రపంచంతో ఏర్పరచుకున్న భావబంధాలను లేదా అనుభవాల ఆధారంగా మెదడులో నిక్షిప్తపడిన లేదంటే మెదడులో మృద్దించబడిన అనుభవాల ఫలితాలనే స్కీమెటా లేదా స్కీమా అంటారని గుర్తుపెట్టుకోవాలి. స్కీమటా అంటే ఏమిటంటే వ్యక్తికి ప్రవర్తనకు మూలాధారమైన అనుభవాల గుర్తులనే స్కీమెటా అంటారని తెలియజేస్తున్నానండి. అదేవిధంగా సంజ్ఞానము అంటే ఏమిటి అంటే కాగ్నేషన్ అంటారు ఇంగ్లీష్లో. కాగ్నేషన్ అనే ఆంగ్ల భాషా పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే కాగ్నిటో అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి. కాగ్నిటో అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. కాగ్నిటో అంటే మనకు జ్ఞానము అనే అర్థము. కాగ్నిటో లేదా కాగ్నేషన్ అంటే మనకు జ్ఞానము అనే అర్థం వస్తుందంటే కాగ్నేషన్ లేదా సంజ్ఞానము అంటే ఏమిటంటే మానవుడు జ్ఞానేంద్రియాల ద్వారా మానవుడు ఆలోచించే జంతువు. ఎనిమల్ ఇస్ ఏ థింకింగ్ ఎనిమల్ అని, హ్యూమన్ ఇస్ ఏ థింకింగ్ ఎనిమల్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మానవుడు తన జ్ఞానేంద్రియాలు ఉపయోగించి ప్రపంచంలో ఏర్పడే పరిస్థితులను లేదా చర్యల అనుగుణంగా తన ప్రవర్తనను మార్చుకున్నటలో ఆలోచించి చేయే విధానమునే సంజ్ఞానము అంటారు. ఆ సంజ్ఞానంలో ఆలోచనలు, పరిక్రియలు, విశ్లేషణలు, విలీనము, వ్యవస్థీకరణ అనేక అంశాలతో కూడుకుని సమస్య పరిష్కారం కనుగొనేదే సంజ్ఞానం అని తెలుసుకోవాలండి. అదేవిధంగా సంజ్ఞానం తర్వాత ముఖ్యమైన భావన స్కిమెటా. స్కిమెటా అంటే మెదడులో ఏర్పడ్డ అనుభవాల యొక్క గుర్తులనే స్కిమెటా అని గుర్తుపెట్టుకోవాలి. స్కిమెటాలు పుట్టుకతోటి ఏర్పడతాయని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లవాడు తల్లి చనుబాలను సూచన చేయడం, అదేవిధంగా అదే పిల్లవాడు తన్నడం, ఏడవడం వంటి స్కిమెటాలను పుట్టుకతోనే ఉంటాయంటారు. అదేవిధంగా పుట్టుకతో ఏర్పడే స్కిమెటాలు నిరంతరం మార్పు చెందుతాయి. ఆ మార్పు చెందు ప్రక్రియలో ప్రతి ఒక్క వ్యక్తి లేదా శిశువు సాంశీకరణ లేదా అనుగుణ్యము మరి అదేవిధంగా వ్యవస్థీకరణ అనే 3 ప్రక్రియల ద్వారా స్కిమెటా మార్పు చెందుతుందని తెలుసుకోండి. అదేవిధంగా అనుకూలనీతలనే సాంశీకరణం అనుగుణ్యం అనే భాగాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అనుకూలనీత అంటే ఏమంటే పాత స్కిమెటాకు లేదా గుర్తులకు నూతన అంశాన్ని చేర్చడంను అనుకూలత అంటారు. అదేవిధంగా నూతన పాఠ్య పుస్తకంలో విలీనం అని ఇచ్చాడు, దీన్ని గిస్మలైజేషన్ అంటారు. గిస్మలైజేషన్ కానీ అసిమిలేషన్ కానీ ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటబ్బా అసిమిలేషన్ అంటే ఏంటంటే శిశువు మొదట
తన ఇంట్లో ఉన్న కుక్కను చూసి కుక్క అంటే 4 కాళ్ళు ఉన్న జంతువు అని గుర్తించుకున్న శిశువు అదేవిధంగా తన పరిసరాల బయటికి వెళ్ళి చూసి ఒక గాడిదను చూసి దానికి 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇదికి కూడా కుక్క అని గుర్తించడాన్ని సాంశీకరణం లేదా పోలిక చేసుకోవడం లేదా విలీన చేయడం, పాత అనుభవాలకు కొత్త అనుభవాలు విలీనం చేయడం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అనుగుణ్యం అంటే ఏంటంటే పాత అనుభవం కొత్త అనుభవం చేర్చిన తర్వాత లక్షణాలు సహేతుకంగా ఉన్నాయా, ఒకే అంశాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు. ఇక్కడ వచ్చేసరికి అనుగుణ్య లేదా అంశ లక్షణాల విభేదనం అనే లక్షణం ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. అనుగుణ్యము లేదా సానుకూలత లేదా ఆ కాంబినేషన్ అంటే ఏమిటంటే ఇక్కడ పాత భావన లేదా పాత స్కీమేటాకు కొత్త స్కీమేటా తేడా కనుక్కుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 4 కాళ్ళ జంతువులల్లా కుక్కలే కాదు, ఇది రంగు వేరు ఉంది, ఆకారం వేరు ఉంది కాబట్టి ఇది వేరే జంతువు, ఇది గాడిదాన్ని గుర్తించగలుగుతుంది. దీన్నే సానుకూలత అంటాడు. తర్వాత సానుకూలత విలీనము జరిగిన తర్వాత సమతుల్యత జరుగుతుంది. అంటే ఏంటంటే స్కిమెటా యొక్క తదుపరి రూపం లేదా పెద్ద స్కిమెటా అంటే ఏంటంటే పాత స్కిమెటా యొక్క అంతర్వర్తనం మార్పు లేదా నూతన జ్ఞానం అనే దాన్ని సమతుల్యత దశలో ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే 4 కాళ్ళు కలిగిన జంతువులల్లా కుక్క కాదు, వాటికి వీటికి వ్యత్యాసం ఉంది కాబట్టి ఇది గాడిద అని గుర్తించడము సమతుల్య స్థితి లేదా ఈక్విలిబ్రియం స్టేజ్లో ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దాన్నే వ్యవస్థీకరణ అంటారు. వ్యవస్థీకరణలో స్కిమెటా స్థిరపడటం లేదా నూతన స్కిమెటా ఏర్పడి జ్ఞానం స్థిరీకరించడం జరుగుతుంది ఈ వ్యవస్థీకరణ దశలో. అదేవిధంగా సాంశికీకరణం అనుగుణ్యత మధ్య ఒకటే పోలిక ఉంటే దాన్ని సమతా స్థితి అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వికాస దశలు వచ్చేసరికి 4 వికాస దశ తర్వాత విద్యాను ప్రయత్నానికి ఏ విధంగా దోహదపడుతుంది కాగ్నిటివ్ అనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ముందుగా జీన్ పిగెట్ లేదా జీన్ పియాజే గురించి తెలుసుకుందామండి. వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వికాస దశలు ప్రధానంగా 4. అవేంటంటే ఇంద్రియ చాలక, తర్వాత పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక. ఈ 4 దశలు ఉంటాయండి. ఈ 4 దశలు శిశువు ఒక్కొక్క దశానుకృతంగా దాటుకుంటూ వెళ్తాడు. ఇంద్రియ ప్రచారక దశలో కేవలం జ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక ద్వారా సంవేదనలను తెలియజేస్తూ తనకు కావలసిన చర్యలు లేదా తనకు కావలసిన అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడండి. దీని వయసు వచ్చేసి 0 నుంచి 2 సంవత్సరాల అంతం వరకు. అదేవిధంగా పూర్వ ప్రచారక దశ వచ్చేసి 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు. అదేవిధంగా మూర్త ప్రచారక దశ వచ్చేసి 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల అంతం వరకు. అదేవిధంగా అమూర్త ప్రచారక దశ వచ్చేసి 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు వారికి ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. ఇంద్రియ ప్రచారక దశ, తర్వాత పూర్వ ప్రచారక దశ, మూర్త ప్రచారక దశ, అమూర్త ప్రచారక దశ గురించి సవివరంగా తెలుసుకుందామండి. దశ జ్ఞానేంద్రియ ప్రచారక దశ. ఇక్కడ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ప్రపంచంలో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏమి జరుగుతుందో ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా జ్ఞానేంద్రియ ప్రచారక దశలో ప్రధానంగా 6 ఉపదశలు ఉన్నాయి. అవేంటంటే సాధారణ చర్యల దశ, తర్వాత 1 నుంచి 4 నెలల మధ్య ప్రాథమిక వృత్తాకార స్పందనలు దశ, అదేవిధంగా 4 నుంచి 8 నెలల మధ్య ద్వితీయ వృత్తాకార స్పందనలు, 8 నుంచి 12 నెలల మధ్య ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, అదేవిధంగా 12 నుంచి 18 నెలల మధ్య తృతీయ వృత్తాకార స్పందనలు, అదేవిధంగా 18 నుంచి 24 నెలల మధ్య స్కీమా అంతరీకరణం అనే 6 ఉపదశలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి గురించి తెలియజేస్తున్నాం. ముందుగా సాధారణ చర్యలు ఏంటంటే అంతర్లీన ప్రక్రియల ద్వారా, అంటే ఏంటంటే అంతర్లీన ప్రతిస్పందనల ద్వారా బాహ్య వస్తువులకు బాహ్య అంశాలకు ప్రతిస్పందించడం ఇక్కడ జరుగుతుందండి. అంటే ఏంటంటే తన శరీర అవయవాలైన కాలు ఏదైనా సరే తృప్తి పొందడానికి వివిధ ప్రతిస్పందనలు స్పందిస్తాయండి. అదేవిధంగా తల్లి చనుబాలు లేనప్పుడు తన ఏలునే చనుబాలుగా
భావించడంను సాధారణ ప్రతిచర్యలు ఉంటారండి. ఇక్కడ పిల్లవాడు లేదా శిశువు 0 నుంచి 2 వారాల మధ్య ఈ చర్యలు జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1 నుంచి 4 నెలల మధ్య ప్రాథమిక వృత్తాకార చర్యలు అంటే ఏంటంటే తన శరీరము తను వేరుగా గుర్తించబడి అదేవిధంగా తనకి ఏ చర్య అయితే ఆనందం కలిగిస్తుందో సుఖవంతంగా కలిగిస్తుందో ఆ చర్యలనే పదే పదే చేయడానికి పునరావృత కృత్యాలు చేయడానికి ఇక్కడ ప్రాథమిక వృత్తాకార స్పందన ఈ పీరియడ్లో చేయడం జరుగుతుందండి. పిల్లవాడికి తన బొటనవేలు సూచన చేయడం ద్వారా తృప్తి పొందితే అదే చర్యను పదే పదే చేయడానికి ఆస్కారం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 4 నుంచి 8 నెలల మధ్య వచ్చేసరికి పిల్లవాడు తన నుంచి తన శరీరాన్ని వేరుగా భావించి అదేవిధంగా ప్రపంచంలో గల అంటే తన చుట్టూ పరిసరాల్లో ఉన్న వివిధ వస్తువులపైన ఏకాగ్రతను పెంచుకొని వస్తువులకు శరీరానికి తేడా గుర్తించడం జరుగుతుంది ద్వితీయ వృత్తాకార స్పందనలు. ఇక్కడ ఏమి అంటే వివిధ వస్తువులను పడేసి వాటి నుంచే శబ్దాలను లేదంటే వాటి నుంచి వచ్చే ధ్వనులను విని వాటి మధ్య వ్యత్యాసం గుర్తించడం అనేది ద్వితీయ వృత్తాకార స్పందనలు లేదంటే 3వ దశలో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దశ వచ్చేసి ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. ఇక్కడ ఏంటంటే వస్తు స్థిరత్వ భావన కనబడుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. వస్తు స్థిరత్వ భావన అంటే ఏమిటంటే వస్తువు తన చుట్టూ లేనప్పటికీ ఎక్కడో ఉంది అనే భావనతో వెతకడాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారంటే తన చుట్టూ తన ముందర లేని వస్తువులు ఎక్కడో ఒకడ ఉంటుంది అనే భావనతో వెతకడాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. అంటే ఇంకో ఉదాహరణ ఏంటంటే తన తల్లి బయటికి వెళ్ళినప్పుడు తన తల్లి ఎక్కడో ఉంది అనే తల్లి కోసం వెతకడాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వస్తువులను లేనప్పటికీ ఉన్నాయని ఊహలో బతుకుతాడని వస్తు స్థిరత్వ భావనలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ద్వితీయ వృత్తాకార స్పందనలో సమన్వయంలో కనపడుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 12 నుంచి 18 నెలల మధ్య పిల్లవాడు తృతీయ వృత్తాకార స్పందనలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి యత్నదోష పద్ధతిని ఉపయోగించి తన ప్రతిచర్యలను లేదా ప్రతిస్పందనను తెలియజేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. యత్నదోష పద్ధతులు అంటే ఏంటంటే తను చేసే కృత్యాలను చేసి తప్పులను చేసి ఒప్పులుగా మార్చుకుంటానని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చివరి దశకు వచ్చేసరికి స్కీమాల అంతరీకరణ అనేది ఏం జరుగుతుందంటే యత్నదోషం నుంచి చివరికి వచ్చేసరికి అంతరదృష్టి ఏర్పడుతుందండి. అంటే ఏంటంటే పిల్లవాడు తన వస్తువుని ఎక్కడో పాడేసుకుని పలానా చోట లేదా టేబుల్ కింద పడ్డ వస్తువుని ఒక పొడవాటి కర్రలను పేర్చి బంతిని బయటికి లాగడంలో కానీ అదేవిధంగా ఎత్తులో ఉన్న వస్తువులను అందుకోవడానికి స్టూల్ వేసుకుని ఎక్కి అందుకోవడం కానీ ఇలాంటి అంతర్దృష్టి సంబంధమైన పనులు చేసే దశ ఏదంటే చివరి వయసు లేదంటే 2 సంవత్సరాల వయసు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 6వ దశగా గుర్తించాలి. ఇది జ్ఞానేంద్రియ ప్రచాలక దశ. ఆ తర్వాత అమూర్త ప్రచాలక దశ లేదంటే పూర్వ ప్రచాలక దశ అండి. పూర్వ ప్రచాలక దశలో ప్రధానంగా మనకు 2 ఉపదశలు కనబడతాయి. పూర్వ ప్రచాలక దశ ఆ 2 ఉపదశలు. పూర్వ ప్రచాలక దశలో ఏ పనులు చేస్తాడు పిల్లవాడు అనే దాని గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. 2వ దశ అయిన పూర్వ భావనాత్మక దశ లేదంటే ప్రాక్ చాలక దశ లేదంటే పూర్వ చాలక దశ అంటారండి. దీని ఇంగ్లీష్లో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. ఇది ప్రధానంగా 2 సంవత్సరాల అంతం నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తన భాష జ్ఞానేంద్రియాలను భాషలు ఉపయోగించి ప్రచాలకాలు చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్ చాలకాల నుంచి చాలకాలు చేయడానికి ఈ దశను ఉపయోగించాడు. అదేవిధంగా జీన్ పియాజే ఈ దశను ప్రధానంగా 2 ఉపదశలుగా విభజించడం జరిగింది. అవి ఏంటంటే పూర్వ భావనాత్మక దశ, ఒకటి పూర్వ భావనాత్మక దశ, రెండు అంతర్భౌతిక దశ. అదేవిధంగా పూర్వ భావనాత్మక దశ వచ్చేసి 2 సంవత్సరాల చివరి నుంచి
4 సంవత్సరాల మధ్య, అదేవిధంగా అంతర్భౌతిక దశ నుంచి 4 సంవత్సరాల చివరి నుంచి 7 సంవత్సరాల మధ్య వయసునే అంతర్భౌతిక దశగా విభజించింది. ముందుగా పూర్వ భావనాత్మక దశలో ప్రధానంగా 4 అంశాలు ఉంటాయండి. ముందుగా పూర్వ భావనాత్మక దశ 2 సంవత్సరాల అంతం నుంచి 4 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక్కడ కేవలం ఒకే వైపు మాత్రమే ఆలోచన ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక అంశాన్ని ఒకే కోణంతో మాత్రమే చూడడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. పూర్వ భావనాత్మక దశలో శిశువు తనకు కావలసిన అంశాలను తన తల్లిదండ్రుల నుంచి కానీ తనకు ప్రకార్యాలు చేసే వ్యక్తుల నుంచి మాత్రమే పొందగలడని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ప్రధానంగా 4 అంశాలు కనబడతాయి. అవి ఏంటంటే సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము, ప్రతిభాసాత్మక ఆలోచన, ఏకమితి. ఈ 4 అంశాలు చాలా ముఖ్యమైనవి. వాటి గురించి గుర్తుపెట్టుకోవాలి. సర్వాత్మక వాదం అంటే ఏమిటంటే ప్రాణం లేని వస్తువులను ప్రాణం ఉంది అనుకోవడం. ఒక బొమ్మను చిన్నపిల్లవాడు బొమ్మను తీసుకొని స్నానం చేపించి బొట్టు పెట్టి అలంకరణ చేయడం, ఈ బొమ్మకు ప్రాణం ఉంది, ఈ బొమ్మ నాది నాది అని చెప్పడాన్ని సర్వాత్మక వాదం అంటారంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించడం, ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించడం. అదేవిధంగా అహం కేంద్రిక స్వభావం అంటే ఏంటంటే ఈ ప్రపంచం వల్ల తన కోసమే సృష్టించబడింది, నా కోసమే సృష్టించబడింది అనే ఆలోచన అహం కేంద్ర స్వభావం ఉంటుంది. పైనున్న సూర్యచంద్రుడు నా కోసమే రోజు పగలు రాత్రి కనబడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కురిసే వర్షం కేవలం నన్ను ఆనందింపజేయడానికే కురుస్తుంది. ప్రతిరోజు తన తల్లి ఆహారం నా కోసమే తయారు చేస్తుంది అని అనుకోవడం అనేటువంటి అహం కేంద్ర స్వభావం కిందకి వస్తాయండి. అదేవిధంగా ప్రతిభాసాత్మక ఆలోచన అంటే ఏమిటంటే నిజం కాని వస్తువులు, నిజం కాని అంశాలు నిజమని భావించడం ఏంటంటే ప్రతిభాసాత్మక ఆలోచన అంటారని. బొమ్మ తుపాకీని తీసుకొని నిజ తుపాకీని కాల్చడము, అదేవిధంగా బూచోడు వస్తున్నా అంటే నిజంగా వస్తున్నాడని భయపడము, ఇలాంటివన్నీ ప్రతిభాసాత్మక ఆలోచనలుగా బయటపడతాయి. అదేవిధంగా ఏకమితి అంటే ఏంటంటే దృష్టి కేవలం ఒకవైపే ఉంటుంది, వెనక్కు మాత్రం ఉండదు. అది ఎలాగంటే నీ పేరు ఏమి అంటే రాజు అని చెప్తాడు, నీ వయసు ఎంత అంటే 3 సంవత్సరాలు అని చెప్తాడు, నీకు అక్క ఉందా అంటే ఉంది అంటాడు, అక్క పేరు ఏమిటంటే సుజాత అంటాడు, అక్కకు తమ్ముడు ఉన్నాడంటే లేడు అంటాడు. దీన్ని ఏమంటారంటే ఏకమితి అంటారని గుర్తుపెట్టుకోవాలి. కేవలం తన దృష్టి ఒకే వైపు ఉంటుంది కానీ వెనక్కు మళ్ళీ దానికి సమాధానం దొరకదని గుర్తుపెట్టుకోవాలి. పూర్వ భావనాత్మక దశలో ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత అంతర్భౌతిక దశ గురించి ఇప్పుడు చూద్దాం. అంతర్భౌతిక దశకు వచ్చేసరికి శిశువుకు సమస్యను పరిష్కరించే జ్ఞానం ఉంటుంది కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు వివరించే శక్తి మాత్రం ఉండదని గుర్తుపెట్టుకోవాలి. అంతర్భౌతిక దశ అంటే బుద్ధి వికసించి ఉంటుంది కానీ వివరించే శక్తి లేదని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ప్రధానంగా 2 లోపాలు కనబడతాయి. ఒకటి పదిలపరుచుకునే భావన లోపం, దీన్నే కన్జర్వేషన్ భావన లోపం అంటారండి. అంటే ఏంటంటే ఒక వస్తువును రూపం మార్చినంత మాత్రాన తన గుణాలు మారవు అనే విషయాన్ని గుర్తించలేకపోవడం. అది ఎలాగంటే ఒక పొడవాటి గ్లాస్ ఇచ్చి పిల్లవాడికి అందులో గల నీరు, అదేవిధంగా ఒక వెడల్పాటి గ్లాస్ ఇచ్చి అందులో గల నీరు ఒకటే అంటే కాదు, ఇది పొడవు ఉంది, దీంట్లో ఎక్కువ నీరు ఉన్నాయని చెప్పడం. అదేవిధంగా మట్టి ముద్దనిచ్చి లేదంటే ఒక చపాతి పిండినిచ్చి దాన్ని చపాతీనిగా వెడల్పాటి పల్చడి చపాతీ చేసినప్పుడు ఏది పెద్దదంటే ఇది చపాతి పెద్ద ఉంది కాబట్టి ఇది పెద్దది, ముద్ద మాత్రం చిన్నదని చెప్పడాన్ని కన్జర్వేషన్ భావన లోపం అంటారండి. అదేవిధంగా అవిపర్యాత్మక భావన లోపం అంటే కేవలం ఒకే దృష్టితో మాత్రమే చూడడాన్ని అవిపర్యాత్మక భావన లోపం అంటారండి. ఏ విధంగా అంటే ఇప్పుడు చెప్పినట్లే కేవలం ఒకే వేళ ఉంటుంది కానీ వెనక్కిది రాదని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మట్టి ముద్దను వృత్తాకార మార్గం నుంచి స్తూపంగా మార్చినప్పుడు తిరిగి మళ్ళీ వృత్తాకారం చేయొచ్చు అంటే చెయ్యదు లేదా చేయలేను అని చెప్పడాన్ని అవిపర్యాత్మక భావన లోపం ఉంటారని గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా లోపాలన్నీ వచ్చేసి పూర్వ ప్రచారక దశలో ఉంటాయని, పూర్వ ప్రచారక దశలోనే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ లోపాలను సవరించే దశ ఏదంటే మూర్త ప్రచారక దశ. తర్వాత దశ వచ్చేసి మూర్త ప్రచారక దశ అండి.
మూర్త ప్రచార దశకు వచ్చేసరికి పిల్లవాడు భావన అనేది కేవలం మూర్త అంశాలకి పరిమితమై ఉంటుంది. అదే విధంగా అంటే పిల్లవాడు తన ఇంటికి తనకు తెలిసిన దారిలోనే తీసుకువెళ్తాడు, కానీ ఆ దారి ఎలాగంటే చెప్పలేకపోవడం. అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలైన కూడిక, తీసివేత, భాగాహారము, గుణకారమును చేస్తాడు, కానీ అవి ఎలా వచ్చాయంటే వివరించలేకపోవడం. అదేవిధంగా చిత్రపటాలను చూసి వేయడం, అదేవిధంగా ఆ చిత్రపటాలను లేకుండా గీయడం అనేది జరగదని. అదేవిధంగా కేవలం మూర్త అంశాలకు మాత్రమే ఇక్కడ మూర్త ప్రచార దశలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు బాలికలను ఏ మరియు బి మరియు సిలను నిలబెట్టి ఏ బి కన్నా పొడవు, బి కన్నా సి పొడవు అంటే ఎవరు ఇందులో పొడవు అంటే సి అని చెప్పడం. అదేవిధంగా ఈ ముగ్గురి బాలికలను తీసివేసి ఈ ముగ్గురిలో ఎవరు పెద్ద, ఏ మరియు ఏ కంటే బి పెద్ద, బి కంటే సి పెద్ద అయినప్పుడు ఈ ముగ్గురిలో పెద్దవారు ఎవరని చెప్పి అడిగినప్పుడు చెప్పలేకపోవడం. ఇలాంటివన్నీ మూర్త ప్రచారక దశ లేదంటే అనియత ప్రచారక దశలో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. కేవలం మూర్త అంశాలకు మాత్రమే చెంది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ టీచింగ్ మెటీరియల్ ఎక్కువగా అవసరమైన దశ ఏదంటే మూర్త ప్రచారక దశ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అనేకమైన నిజ వస్తువులైన మాదిరులు లేదంటే 3D చిత్రాలు లేదంటే కార్టూన్లు ఎక్కువగా ఉపయోగించే దశ ఏదంటే మూర్త ప్రచారక దశ లేదా అనియత ప్రచారక దశ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చివరిదైన అమూర్త ప్రచారక దశ లేదంటే నియత ప్రచారక దశ వచ్చేసరికి విద్యార్థి అనేకమైన మూర్త మరియు మూర్త అంశాల ఆధారంగా అమూర్త ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి మూర్త ప్రచారక దశలో ఉన్న లోపాలన్నీ సవరించుకొని అమూర్త ప్రచార దశకు వచ్చేసరికి పిల్లవాడు నియత జ్ఞానాన్ని అనియత జ్ఞానాన్ని నియత జ్ఞానంగా పొందుతాడని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే పిల్లవాడు తన ఇంటికి వెళ్ళే రస్తను సవివరంగా చెప్పడం, అదేవిధంగా బొమ్మలను ఊహా జ్ఞానంతో రాయడము, గీయడము, అదేవిధంగా కవితలు, పద్యాలు గుర్తించుకొని మేధో శక్తి ద్వారా తెలియజేయడము అంటే అనేక ప్రక్రియలను అమూర్త ప్రచారక దశ లేదంటే నియత ప్రచారక దశలో తెలియజేయడం జరుగుతుంది. ఈ మూర్త అంశాలను వివరించే ప్రతి అంశమైన అమూర్త ప్రచారక దశలోనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భాగాహారానికి అదేవిధంగా కూడికకున్న సంబంధము, అదేవిధంగా వ్యవకలనానికి మరియు గుణాగారానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయడం కూడా మూర్త ప్రచార దశకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అనేక అంశాలు సంఖ్యాపరమైన అంశాలన్నీ అమూర్త ప్రచార దశకే చెందుతాయని గుర్తుపెట్టుకోవాలని గుర్తుంది. తర్వాత ఈ విధంగా మూర్త ప్రచార దశ నుంచి జీన్ పియాజే వివరించింది. అదేవిధంగా ఈ దశలను విద్యార్థి వైయక్తిక భేదాల ఆధారంగా చేరుతారని, ఒక ఖచ్చితమైన నియత ప్రక్రియ ఆధారంగా చేరుతారని తెలియజేయలేకపోయాడు జీన్ పియాజే. అదేవిధంగా పిల్లల వైయక్తిక భేదాల ఆధారంగా పాఠ్యాంశాన్ని బోధన చేయాలని జీన్ పియాజే జరిగింది. ఇవన్నీ మనకు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చేయని తెలుపుతున్నామండి. మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.